ఓ పక్కన హరీష్ రావు గాని మరో పక్కన ఇటు పార్టీ నాయకత్వానికి సంబంధించి అందరూ కూడా ఢిల్లీకి వెళ్ళిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఈ ఢిల్లీకి వెళ్ళిన తరుణం కానీ దాంతోపాటు ఇతరత్ర కానీ మనం ఒకసారి అయితే చూడొచ్చు. ఢిల్లీకి ఎవరెవరు వెళ్ళిళ్ళు, ఢిల్లీలో ఏం జరుగుతుంది అనే అంశాన్ని ఒకసారి అయితే చూద్దాం. సో కవిత బెయిల్ పిటిషన్కు సంబంధించి ఆసక్తికరంగానైతే మారిన అంశానికి సంబంధించి మనం చూస్తున్నాం. సో పూర్తిగా కూడా మీరు ఒకసారి చూడండి. ఇప్పుడు బీఆర్ఎస్కు అత్యంత మరొకసారి పూర్వవైభవాన్ని తీసుకురావడానికి తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగానైతే పూర్తిగా కూడా బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా పనిచేసిందో అదే స్థాయిలో తారాస్థాయికి చేరేందుకు మాత్రం తీవ్ర స్థాయిలో కూడా పార్టీ పూర్వవైభవానికి కవితకు సంబంధించి అన్ని రకాలుగా కూడా తన యొక్క శక్తి సరిపోతుంది అంటూ కూడా కేసీఆర్ అయితే అనుకుంటున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఓ పక్కన కేటీఆర్ అయితే ఢిల్లీకి చేరిన తరుణాన్ని చూడొచ్చు, ఇంకో పక్కన హరీష్ రావు కూడా ఢిల్లీకి చేరిన తరుణాన్ని చూడొచ్చు. పూర్తి స్థాయిలో ఒక్కొక్కరుగా కూడా అందరూ కూడా ఢిల్లీకి చేరుతున్న తరుణాన్ని అయితే చూస్తున్నాం. సో ప్రస్తుతానికి సంబంధించి పాడి కౌశిక్ రెడ్డి కానీ మరికొంతమంది కూడా వారి యొక్క న్యాయమూర్తుల ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో కూడా కోర్టుకు హాజరవుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మరి బెయిల్ పిటిషన్కు సంబంధించి ఎట్లుంటుంది ఏం కథ అనేది కూడా మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. ఇటు మరోవైపు రాజ్యసభ సభ్యులు వద్దిరాజ్ గారు కూడా ఉండడం ఢిల్లీకి సంబంధించి పూర్తి స్థాయిలో మరి ఈరోజు బెయిల్పై విడుదలవుతుందా లేదా అనేది మరికొన్ని నిమిషాలలో మాత్రం తెలుస్తుంది. ఎందుకంటే ఒకవేళ ఈరోజు బెయిల్పై విడుదల కాకపోతే అంటే వచ్చే నెల మొదటి వారంలో బెయిల్పై విడుదలవుతుందని ఒక ఆసక్తికరమైన అంశం అయితే వస్తుంది. ఒకవేళ ఈరోజు అయితే 99% పూర్తి స్థాయిలో ఈరోజు 99% మాత్రం పూర్తి స్థాయిలో బెయిల్ వచ్చే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. మీరంతా చూడొచ్చు, ఎటువైపు చూసినా కూడా పూర్తిగా కూడా కవిత బెయిల్ పిటిషన్ కు సంబంధించి చర్చలు అయితే వాదోపవాదనలు అయితే కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మొత్తం కూడా ఢిల్లీకి చేరుకున్న పరిస్థితి కనబడుతుంది. ఒక పార్టీ అధ్యక్షుడు మినహా అంటే కేసీఆర్ మినహా అందరూ కూడా ఢిల్లీకి చేరుతున్న తరుణాన్ని అయితే చూడొచ్చు. అందరూ కూడా ఢిల్లీకి చేరుకున్న అంశాన్ని ఒకసారి మనం అయితే చూడొచ్చు. దానికి సంబంధించి పార్టీ నేతలు దాంతో పాటుగా ముఖ్య నేతలు అందరూ కూడా ఢిల్లీకి చేరుకున్నారు. పూర్తిగా కూడా కవిత బెయిల్ పిటిషన్ కు సంబంధించి మరి ఏం జరగబోతుంది అనేది మరికొద్ది క్షణాలలో అయితే మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఎందుకంటే ఢిల్లీలో పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్యులందరూ కూడా ఢిల్లీలోనే ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. వాస్తవ విషయాన్ని మీరు అందరూ కూడా గమనించాలి. ఢిల్లీకి సంబంధించి పూర్తిగా కూడా ఇప్పుడైతే వాదనలు అయితే కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కవిత రాక కోసం బీఆర్ఎస్ పార్టీ ఎదురు చూస్తుంది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. దాదాపుగా మీ అందరికీ గుర్తుండే ఉండాలి, దాదాపుగా మార్చి 15వ తేదీన అరెస్ట్ అయిన తర్వాత లిక్కర్ స్కామ్ అనే ఎపిసోడ్ భారీ స్థాయిలో కూడా పేలింది. యావత్తు దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చనీయ అంశంగా మారిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం నుండి కవిత అరెస్ట్ కావడం, దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ నుండి చాలా మంది నేతలు అరెస్ట్ కావడం, ఢిల్లీలో ముఖ్యంగా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్తో పాటు ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కూడా అరెస్ట్ కావడం, వారికి బెయిల్ రావడం, దాంతోపాటుగా గడిచిన పరిణామాలన్నీ కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే అక్కడ ఢిల్లీకి సంబంధించిన ప్రధానంగా కూడా మనీష్ సిసోడియాకు బెయిల్ వచ్చిన తెల్లారే మళ్ళీ కవితకు కూడా బెయిల్ వస్తుందని అందరూ ఆశించారు. ఇప్పటికీ తన అనారోగ్యంతో బాధపడుతున్న పరిస్థితి కనబడుతుంది. దాదాపుగా 10 కేజీలు పూర్తిగా కూడా తన బరువును అనేది వెయిట్ లాస్ కావడం జరిగింది. దాంతోపాటు ఇతరత్ర ఏంది అంటే అనారోగ్య సమస్యలు కూడా చుట్టుముట్టిన పరిస్థితి అయితే ఏర్పడింది. సో ఇలాంటి పరిస్థితులలో కవితకు బెయిల్ వస్తుంది అని కూడా అందరూ ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం కోర్టులో అయితే చర్చలు వాదనలు అయితే కొనసాగుతున్నాయి. దీని తర్వాత పూర్తి స్థాయిలో మరి బెయిల్ వాయిదా పడుతుందా, బెయిల్ వస్తుందా, బెయిల్ వస్తే మాత్రం ఒకవేళ ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మాత్రం స్వాగతం పలకడానికి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి పూర్తి స్థాయిలో ర్యాలీలలో తీసుకురావడానికి వాహనాలు కానీ కటౌట్లు కానీ పూర్తిగా కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్న తరుణం అయితే కనబడుతుంది. పూర్తిగా బెయిల్ వస్తుందా రాదా అనే ఒక చర్చ కొనసాగుతుంది. ఒకవేళ బెయిల్ రాకపోతే సెప్టెంబర్ మొదటి వారంలో ఖచ్చితంగా వస్తుందనే నమ్మకం అయితే వారిలో ఉంది. పూర్తి స్థాయిలో ఒక ఆడబిడ్డ ఇన్ని నెలలుగా దాదాపుగా 5 నెలల జైల్లో మగ్గుతూ ఉంటే బెయిల్ తీసుకురాలేని పరిస్థితులలో ఉన్నారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ మీద ఒక అపవాదం అయితే వచ్చింది. కానీ అదే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి పునాది కాబోతుంది. పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కవితకైతే క్రేజ్ అయితే పెరుగుతూ వస్తుంది, మద్దతు అయితే పెరుగుతూ వస్తుంది. కవితను ఏ విధంగానైనా బయటికి తీసుకురండి అంటూ కూడా ప్రజల నుండి కూడా నెటిజన్ల నుంచి కూడా ఒక రకమైన చర్చ అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే కొనసాగుతుంది. సో మొత్తానికి కవిత బయటికి రాబోతున్నారు మరికొన్ని గంటలలో అనేది చర్చ కొనసాగుతుంది. మరి ఏమైతుంది అనేది కూడా మనం కూడా వేచి చూడాలి. ఒకవేళ బెయిల్కు సంబంధించి వాయిదా కనుక పడితే 99% వాయిదా అయితే పడదు. పడకపోతే మాత్రం ఖచ్చితంగా కూడా తాను మరొక తక్కువలో తక్కువ మరొక గంటలో పూర్తి స్థాయిలో వాదనలు అయితే పూర్తయితే వాదనలు పూర్తయిన తర్వాత పూర్తిగా కూడా బయటకు వచ్చే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. దీన్ని ఇక్కడితో వద్దాం. దాని తర్వాత కొన్ని వార్తలు చూసిన తర్వాత మళ్ళీ కవిత విషయంలోకి వద్దాం. అసలు ఏం జరుగుతుంది ఒకసారి తెలంగాణలో చూసే ప్రయత్నం చేద్దాం.